17 సంవత్సరాల నిరీక్షణ. ఈ కథ 2007లో ప్రారంభమైంది. ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది, కానీ ఇప్పటికీ ముగింపు పలకలేదు. అయితే సెప్టెంబర్ 11న ఈ కథకి ముగింపు పడుతుందా లేదా అనే దాని మీదనే మన ఈ వీడియో. నమస్కారం మిత్రులారా. ఆ కథ ఏంటంటే 2007లో ఇండియా మరియు యూరోప్ కి ట్రేడ్ సమ్మిట్స్ అనేటివి జరిగాయి. దాంట్లో ఈ రెండు దేశాలు ట్రేడ్స్ పైన ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయాలని అనుకున్నాయి. అదేంటంటే FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. కానీ ఇప్పటిదాకా ఎన్నో చర్చలు అయినా ఆ అగ్రిమెంట్ ని ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలేదు. అయితే 17 సంవత్సరాల తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్ ఉర్సులా వాన్ డెర్ లియన్ మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ అగ్రిమెంట్ ని 2025 లోపు ముగించాలనే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పని మీద యూరోపియన్ కమిషనర్ మారోస్ సెఫ్కోవిచ్ గారు సెప్టెంబర్ 11, 2025 నాడు ఇండియాలోని మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అయిన పియాస్ గోయల్ గారిని కలవడానికి వస్తున్నారు. ఒకవేళ ఈ FTA అగ్రిమెంట్ సైన్ అయితే ఇది ఇండియా మరియు యూరోపియన్ కంట్రీస్ కి ట్రేడ్ విషయంలో ఒక గట్టి పునాదిగా నిలుస్తుంది. మరి వచ్చే 10 సంవత్సరాల్లో యూరోపియన్ కంట్రీ నుంచి వచ్చే ట్రేడ్ ప్రాఫిట్స్ డబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. FTA అగ్రిమెంట్ తో ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ రాకెట్లా దూసుకెళ్తుంది. ఇలాంటి విషయాలపై అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.